బ్యాక్ టు మార్నింగ్ ప్రైమ్ టైం 10 AM. అరాచకానికి పరాకాష్ఠగా మారాడు ఎమ్మెల్యే. ప్రత్యామ్నాయం చూపాలని ప్రజలు వేడుకుంటున్న మాట వినలేదు. అధికారులపై ఒత్తిడి చేసి అర్ధరాత్రి పూట వారి ఇళ్లు కూల్చేయించేశాడు. వారు ఎన్నో ఏళ్లుగా అక్కడ నివసిస్తున్నారు. ప్రభుత్వం పట్టాలిచ్చి తమకు గృహ వసతి కల్పిస్తుందని భావించారు. అయితే వారి కలలు కళ్ళలయ్యేలా అర్ధరాత్రి పూట పోలీసుల సమక్షంలో వారి ఇళ్లను ధ్వంసం చేయించారు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కానూరులో దాదాపు 40 మంది పేదలు కాలువ కట్టలపై చాలా సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. ఇల్లు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ప్రత్యామ్నాయం చూపితే ఇల్లు ఖాళీ చేస్తామని నివాసితులు వేడుకున్నారు. 90 రోజుల్లో పట్టాలు వచ్చే విధంగా చేస్తామని, నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కూడా తాను ప్రజల పక్షమే అన్నట్టుగా మాట్లాడారు. అయితే అదంతా నటన అనే విషయం తాజాగా ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. కానూరులో అభివృద్ధి పేరుతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విధ్వంసం సృష్టిస్తున్నారని, ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు తొలగించడం అన్యాయమని పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి మండిపడ్డారు. వైఎస్ జగన్ పాలనలో పెనమలూరు నియోజకవర్గంలో వేలాది మందికి పట్టాలిచ్చి ఇల్లు కట్టించడం జరిగిందని, చంద్రబాబు పాలనలో అదేమీ లేకపోగా ఎప్పటినుంచో ఉన్న పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని కూటమి పాలన తీరును ఎండగట్టారు. నువ్వు ఎందుకు చేయలే? ఇప్పుడు వచ్చి 16 నెలల నుంచి ఏం చేసావు? గుడ్డిగాడిద పొల్లి అనుదోలేవా? ఇవాళ వచ్చి సొంతపోస కవర్లు చెప్తావండి. నువ్వు 8 నెలలు ఇచ్చావు, 3 నెలలు అయింది. 6 నెలల రిప్రజెంటేషన్ ఇచ్చావు కలెక్టర్ గారికి. 6 నెలల నుంచి ఇప్పుడు పీకలు నువ్వేమి ఏం పీకావు చెప్పు? పైపెచ్చేతగాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాడు. ఈ దౌర్భాగ్యం చెప్తున్న అతను సొంత ఊర్లో సుమారు 1750 మందికి నిరుపేదలకి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ నియోజకవర్గంలో దాదాపు 22,000 మంది పైచీలకు నిరుపేదలకు పట్టాలు ఇచ్చాం. సిగ్గుండాలి. నీది ఒక బతికైనా అని అడుగుతున్నా. 38 మందికి ఇవ్వలేకపోతున్నాం. నిష్ఠదరిద్రమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాలు గోడుకు కూడా పనికిరారు. 22,000 మందికి ఇచ్చారు. ఈ మున్సిపాలిటీలో సుమారుగా 9,900 మందికి ఇచ్చారు. కానూరు గ్రామం నుంచి సుమారు 3,600 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ప్రత్యామ్నాయం చూపండి అని ప్రజలు ఎంతో కాలంగా వేడుకుంటున్నా వారి మాటల్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పట్టించుకోవడం లేదు. మానవత్వం లేకుండా వ్యవహరిస్తూ అర్ధరాత్రి పూట కూల్చివేతలు చేపట్టారు. నటనలో సీఎం చంద్రబాబునే మించిపోయేలా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.